ఈసారి టాక్తో రెస్పాన్స్తో సంబంధమే లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఓజీ ఎన్ని రోజులు, ఎంత ఆకలి, ఏ రేంజ్ హైప్ అన్నీ నిన్నటితో ముగిశాయి. సినిమా నాకెలా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్ని మించిందా లేదా, ఓపెనింగ్స్ రికార్డ్స్ ఏ లెవెల్లో పెట్టాడు పవర్ స్టార్ అనేది మాట్లాడుకుందాం. నిన్న కొంచెం లేట్ అవడంతో రివ్యూ పెట్టలేదు, సో ఇవాళ ఓపెనింగ్స్తో పాటు నా ఒపీనియన్ ఏంటో మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ నిన్న మార్నింగ్ ఆఫీస్ వాళ్ళు వెళ్ళలే, నిన్న ఫస్ట్ షో వెళ్ళిన. మస్త్ ఎఫోరియా ఉండే, మ్యాసివ్ హల్చల్, సెలబ్రేషన్స్, కథ అది ఇది, ఆ వైప్ క్రేజ్ అనిపించింది. మరి ఓవరాల్గా సినిమా నాకు ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్, ఊచకోత, బుర్రపాడు చాలా హై ఇచ్చింది. ఫ్యాన్స్కి అయితే పూనకాలు వస్తూనే ఉంటాయి, కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి సినిమా రీచ్ అవ్వలేదు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇట్స్ ఏ ఫిలిం ఓన్లీ ఫర్ ద ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చేస్తుంది, వెంటనే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. బట్ వాళ్ళు కూడా ఒక తోప్ ఫిలిం పడలే అని అయితే ఫీల్ అవుతారు. వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ ఎమోషన్ లార్జ్గా మిస్ అయ్యాయి. పవర్ స్టార్ని ఫుల్ స్టైలిష్గా ఆయన లెవెల్ స్వాగ్ అండ్ ప్రెజెన్స్తో ప్యాజబుల్ అయ్యేలా చేశాడు సుజిత్, బాగా చూపించాడు. కానీ ఒక గ్రేట్ ప్రోడక్ట్ ఇవ్వలేకపోయాడు. పవన్ అన్న అండ్ తమనన్న 100% డ్యూటీ చేశారు, కానీ సుజితే 50% చేసి వదిలేశాడు. అనవసరమైన సబ్ ప్లాట్స్, సీక్వెన్సెస్ పెట్టి ఫ్లాట్ చేశాడు మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేని. బట్ కొన్ని షార్ట్స్, ఎలివేషన్స్ మస్తుండే, క్రేజీ అనిపించే థియేటర్లో. విజువల్, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ అలానే చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇంత హైప్ ఉన్న సినిమాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాస్ట్ హైప్ ఫిలింని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా తీయలేకపోయాడు సుజిత్. ఓవరాల్గా మాకు కథ పెద్దగొద్దు, స్క్రీన్ ప్లేతో సంబంధం లేదు, ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ మానియా అండ్ ప్రెజెన్స్ ఉంటే చాలా అనుకుంటే చూసేయండి. అవర్ రేటింగ్ 2.88/5. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. కమింగ్ టు ఓపెనింగ్స్, ప్రీసేల్స్తోనే హైదరాబాద్లో 15 కోట్లు, నైజాంలో 22 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 30 కోట్లు కొట్టి వరల్డ్ వైడ్గా 100 కోట్లు దాటేసింది. ఆక్యుపెన్సీ 80 వరకు ఉండే. మేబీ టికెట్ రేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కానీ ప్రీమియర్స్తో 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఓజీ. అలా నిన్న నైజాంలో 24.4 కోట్ల షేర్. టాప్ 2 ఆఫ్టర్ పుష్ప 2 25.6 కోట్ల షేర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బన్నీ అన్న మార్కెట్ అండ్ రేంజ్ ఈ లెవెల్కి వెళ్ళిందా అని. పవర్ స్టార్ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్తో వచ్చినా కొట్టలే. పైగా పుష్ప 2కి ముందు రోజు తక్కువ ప్రీమియర్సే పడ్డాయి. ఓజీకి హైదరాబాద్లోనే 350 వరకు పడ్డాయి. నైజాం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లు. సీటెడ్లో 7.6 కోట్ల షేర్. 4th ప్లేస్ ఆఫ్టర్ RRR, పుష్ప 2 అండ్ దేవరా. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. వైజాగ్లో 6.7 కోట్ల షేర్. ఇక్కడ ఆఫ్టర్ పుష్ప 2 అండ్ RRR 1 crore డిఫరెన్సే. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. ఇంకా ఈస్ట్లో 8.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. వెస్ట్లో 4.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. గుంటూరులో 6.34 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. కృష్ణాలో 4.86 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. ఇంకా నెల్లూరులో 2.15 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. అలా ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 64.5 కోట్ల షేర్ అండ్ 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 3లో ఉంది ఆఫ్టర్ RRR అండ్ పుష్ప 2. RRR ఏమో 74 కోట్ల షేర్, పుష్ప 2 70 కోట్ల షేర్. ఇది ఇంక్లూడింగ్ ప్రీమియర్ షోస్ అండ్ హైక్స్. అన్ఎక్స్పెక్టెడ్. పవర్ స్టార్కి, తన ఫ్యాన్స్కి ప్రెస్టీజియస్ అండ్ తెలుగులోనే రీసెంట్ ఇయర్స్లో మోస్ట్ హైప్డ్ వన్. నేను అండ్ ఆల్సో ఫ్యాన్స్ కూడా RRRని ఈజీగా కొట్టేస్తుంది అనుకున్నాం. నువ్వు కూడా నాకే ఇస్తారనుకున్నావు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీలు గిరీలు ఎందుకులే, నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. పైగా ప్రీమియర్స్ కూడా చాలా పడ్డాయి. మరి ఎక్కడ లేకైందో తెలియదు. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 145 కోట్లు, అంటే ఇంకా 82 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్. ఇంకా కర్ణాటకలో 4.66 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లు. నార్త్లో 85 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 20.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లే, అంటే ఫస్ట్ డేనే హిట్ అయిపోయి 2 crore ప్రాఫిట్ కొట్టింది. అలా వరల్డ్ వైడ్గా ఓపెనింగ్స్లో 90.8 కోట్ల షేర్ అండ్ 143.9 కోట్ల గ్రాస్ కొట్టి వన్ ఆఫ్ ది టాప్గా స్టార్ట్ అయింది. 7th ప్లేస్లో ఉంది ఆఫ్టర్ పుష్ప 2, RRR, బాహుబలి 2, దేవరా, సలార్ అండ్ కల్కి. టాప్ 15 ఓపెనింగ్స్ విత్ హైర్స్, వితౌట్ హైర్స్ కూడా కావాలంటే వీడియో కమెంట్ చేయండి. అండ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు అవ్వడంతో ఇంకా 85 కోట్ల షేర్ కొడితే హిట్. టాక్ యావరేజ్ ఉంది, బట్ టార్గెట్ చిన్నగా ఉంది కాబట్టి, పైగా హాలిడేస్, ఈజీగా హిట్ అయిపోద్ది అనిపిస్తుంది. మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. ఓజీ రివ్యూ అండ్ మా ఒపీనియన్ ఓపెనింగ్స్ ఏరియా వైజ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి సినిమా మీకు ఎలా అనిపించింది అండ్ ఓపెనింగ్స్ పైన మీ వ్యూ ఏంటి, లాంగ్ రన్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారో కింద చెప్పండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.